ఈరోజు అది వదిలిపెట్టి కూడా మరి అక్కడక్కడ వదిలిపెట్టి నా వరంగల్ ఈస్ట్ ప్రజల కోసం నేను వస్తున్నా, వెస్ట్ ప్రజల కోసం వస్తున్నా అని చెప్పి, ఎందుకంటే ఎదురుగా రాణి రుద్రం ఉన్నది, రెండో రాణి రుద్రం ఇక్కడ ఉన్నది కొండా సురేఖ, మూడో రాణిగా మనం కావ్యం తయారు చేద్దాం. అట్టనగండి మీరందరూ కూడా దయచేసి కావ్య కడియం కావ్య చేయి గుర్తుకు మరి ఓటేయాలని కోరుకుంటూ మరి ఓటేయాలని కోరుకుంటూ ఇప్పుడు కొండా సురేఖను కావ్యను మాట్లాడవలసిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరు అనుకోవచ్చు ఏది పుర్కాన్ సాబ్ మన కుర్షీ సాబ్ ఎందుకు ఎక్కించినా అంటే ఆయన హోటల్ అనుకుంటాడు, రోజు 3 లక్షలు సంపాదించుకొని ఏదో పేద ప్రజలకు సేవ చేస్తాడు. అటువంటి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవులు ఎక్కించుకొని పోతే బాధతోనే ఎక్కించిన తప్ప ఆయన లీడర్ కాడు, ఇంకెవరు కాదు. ఒక్కసారి మరి ఆయన చేసినావు కదా అది ఏది కాదు. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్నాడు మన ముస్లింలు మన హిందువులు ముఖ్యంగా ముస్లింలు రాత్రిపూట ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ ఏరియాలో వాళ్ళని నడుపుకొని అన్నా ఎవరెవరన్నా కూడా మన సిక్కులు వాళ్ళు అమ్ముకొని అన్నా అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వేచ్ఛ జీవితం అనుభవిస్తున్నారు. లేకపోతే రోజు 10 బిర్యానీ వాళ్ళ ఇళ్ళలో పోతాయి, కానీ నేను మాత్రం పైసలు పంపి బిర్యానీ తీసుకుంటా. మీకు తెలుసు చనిపోతే పైసలు ఇస్తాం, అనారోగ్యమైతే పైసలు ఇస్తాం, మరి ఎవరన్నా ఆపదలు వస్తే ఎంబడొస్తాం. పోలీస్ స్టేషన్లో చూసింది ఈరోజు చాలామంది స్వేచ్ఛగా బతుకుతున్నారు ఈ 4-3 నెలల బట్టి. మీరందరూ కూడా అదే పద్ధతిలో ఉండాలని కోరుకుంటూ రేవంత్ అన్న 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మళ్ళా మనకుంటాడని చెప్తున్నా. ఉండకపోతే ఇలాగే గర్జిస్తాం. ఓరుగాళ్ళు సిటీ అంతా గర్జింపజేసే పూర్తి బాధ్యత 2 మొత్తం మహబూబాద్ నుంచి మొదలు పెడితే, నర్సంపేట నుంచి మొదలు పెడితే, ములుగు నుంచి మొదలు పెడితే భూపాలపల్లి వరకు నా అనుచరులు ఉన్నారు. మరి కొండా యువసేన ఉన్నది. అందరినీ కూడా ఏకం చేసి మరి అన్నను మళ్ళా అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటుంది. అసలు ఒకటే మాట అడుగుతున్నా బీఆర్ఎస్ నాయకుడిని, మరి నువ్వు తక్కువ రోజులు బతుకుతావు కేటీఆర్, ఎందుకంటే నీ అనారోగ్యం దెబ్బతిన్నది, మరి తక్కువ రోజులు బతుకుతావు. అందుకే రేవంత్ అన్నను తిడుతున్నామని తెలియజేస్తూ మరి ఇంత టైం ఇచ్చిన రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని పోచం మైదాన్ మరియు రుద్రమదేవి సెంటర్కి సమావేశమైన